మోకాళ్ళ మీద నిలబడదాం. ఒక్కసారి దేవుని వైపు మన మనస్సులను ఆయన వైపు విప్పి చూసుకుంటూ, ప్రభు నాతో మాట్లాడు. నిలబడి అన్న కాదు మాట్లాడాల్సింది. ఇక్కడ ఎవరు నిలబడినా వాళ్ళు కాదు మాట్లాడాల్సింది. నీవు మాట్లాడు నాతో అని మనసులో కొన్ని సెకండ్ అలా ప్రార్థన చేసుకోండి. పాటలు పాడుకున్నాం దేవుని యొక్క సన్నిధిలో. సో దేవుని యొక్క బిడ్డలముగా మనం ఆయన యొక్క కౌగిటిలో, ఆయన పాసురముగా నన్ను వచ్చి కౌగలించవే అంటున్నాడు. కనుక వరుడైన ప్రభుని యేసుక్రీస్తును వధువు సంఘం అలాగా ఒకరిని ఒకరు పిలుచుకుంటూ పాడుకుంటున్న పాట అది. పరమగీతములోని మనం పాడుకున్నాం అది. సో మీరు కూడా ఈ సమయంలో దేవుణ్ణి అడగండి, ప్రభువా ఈ దినాన నాతో మాట్లాడు అని. దేవుడు మాట్లాడుతాడు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరినీ ఎరిగినవాడు కనుక మనందరితో మాట్లాడతాడు. నేను నిలబడమంటే కూర్చున్నారండి మోకాళ్ళ మీద. నేను కళ్ళు మూసుకున్నానని కర్ర తీసుకొని వస్తారు రేపటి నుంచి. అది దబా పడతాయి ఈపుల మీద. ఏ కుర్ర పిల్లలు మీరు నిలబడలేకపోతున్నారు, ముసలాళ్ళు అయిపోయారమ్మా అప్పుడే. పరిశుద్ధుడైన మా తండ్రి, మా నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. మా శరీరాన్ని నలగొట్టుకోవాలి, అప్పుడే మా శరీరం మాటినేది. లేకపోతే శరీరము చేతిలోకి మేము వెళ్ళిపోతాం. అందుకొని అన్నాడు అపోస్తలుడైన పౌలు రోమీ రాసిన 7వ అధ్యాయం చివరి 2 వచనం, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించు. అవును, ఈనాడు చాలామంది యవనస్తులు, ఈ యొక్క పెద్దవారు, ఈనాడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీరాన్ని బాగా ప్రేమిస్తున్నాం. ఎంతగా అంటే దేవుని కంటే ఎక్కువ సుఖముగా పడాలని ఈ శరీరాన్ని ప్రేమిస్తున్నాం. దీనిని వంచాలి. అందుకనే పౌలు అన్నాడు, దీనిని నేను ప్రతి దినము నలుగొట్టుకొనుచు దానిని లోబరుచుకున్నానని మాట్లాడతాడు. లేకపోతే ఇది వినదు. అది చెప్పినట్టుగా మేము చేస్తే మా జీవితాలు నాశనమే. కాబట్టి మేము ఈ చిన్నతనము నుంచే, యవన కాలము నుంచి నేర్చుకోవాలి ఈ విషయాలను. వందనాలు చెల్లించు. మరొకసారి నాతో మాట్లాడుతురండి. మీరు మాట్లాడేవాడవు. మీరు మా హృదయములను పరిశీలన చేసే దేవుడవు, మా అంతరంద్రియములను సంధించే దేవుడవు. నీ పరలోక రాజ్యానికి మమ్మలను సిద్ధపరిచేవాడు. వందనాలు చెల్లిస్తూ, ఇంకా ఎవరైనా రావాలని ఆశ కలుగుంటే అటు యవనస్తులైన వడ్లందరి కొరకు ప్రార్థన చేసుకుంటుంది. నా ప్రభును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన భాగాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ చరణం, అలాగనే 21వ చరణంలో ఉన్న చివరి భాగం మనము కలిసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 26, 21 చివరి భాగం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవుడు మరొకసారి పరిశుద్ధ లేఖన భాగములను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. దేవుడు ఈ భూలోకమును కలుగ చేసిన విధం
ఈ భూలోకము మీద చెట్లను, నదులను, జలములను, పక్షులను, అరణ్యములో మృగములను, సముద్రములో జలచరములను కలుగ చేసిన మొత్తము యొక్క ఆ చక్కని స్క్రిప్ట్ను ఈరోజు నా దినభాగం 104 కీర్తనలో వ్రాస్తాడు ఆయన. 2 మాటలు మీకు అక్కడ జ్ఞాపకం చేసి నా భాగానికి వెళ్తాను. కీర్తన 104. దేవుని అద్భుతమైనటువంటి యొక్క సృష్టి నిర్మాణం ఈ రోజుకి శాస్త్ర విజ్ఞానమునకు అందని విషయాలు పరిశుద్ధ గ్రంథములో చాలా ఉన్నాయి. సో ఈ 104 అధ్యాయంలో 35 వచనాలు ఉంటాయి. అయితే నేను 2 లైన్లు మాత్రమే మీకు కొరకు ప్రాముఖ్యంగా చదువుతున్నాను. 104 13వ చరణం చదువుతున్నాను నేను. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. ఇప్పుడు ఆ 2వ లైను నా వెనకాల అందరూ పలకండి. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. ఏమవుతుందంట? భూమి తృప్తి పొందుచున్నది. అలాగనే 24వ వచనం కూడా నేను చదువుతున్నాను, నేను చెప్పమన్నప్పుడు తర్వాత చెప్తారు. కానీ యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. ఇప్పుడు నా వెనకాల చెప్పండి. నీవు కలుగ చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. మొదట్లో ఏం రాయబడింది? 13వ చరణములో నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. అలాగని ఇక్కడ 24లో చివరి భాగములో నీవు కలుగ చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఒక చోట ఏమన్నా తృప్తి పొందుచు ఉన్నది, ఒక చోట నిండి ఉన్నది. దేనితో? అక్కడ అన్నాడు మొదటి నీ క్రియల ఫలము చేత, మొదటిది. రెండవది నీవు కలుగ చేసిన వాటితో. సో దేవుని మాటలు చాలా అద్భుతంగా కీర్తనాకారుడు ఈ విషయాలు వ్రాస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి వ్రాశారు అన్నదానికి ఇలాంటి ఈ మాటలు రుజువు. వాళ్ళేమి వెళ్ళి పరిశోధించలేదు, కానీ దేవుడు వారిని ఆత్మ చేత నింపి వ్రాయించాడు ఈ మాటలు. ఆ 13వ చరణం చదువుతారా మళ్ళీ యవనస్తులు ఒకరు? ఎక్కడంట? తన గదులలో నుండి ఏందంట? ఆయన తన గదులు ఎక్కడున్నాయి కదా గదులు? చూడండి, అక్కడే ఉంది అదే అధ్యాయములో 3వ చరణం చదవండి. ఒకరు చదవండి. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. చాలు. ఇది ఎవరికైనా తెలుతుందా? ఎక్కడేశాడంట? ఆయన జలములలో తన గదులను దూలములు వేశాడట. దూలాలంటే తెలుసా మీకు? ఇప్పుడు అన్ని డాబాలు వచ్చేసినాయి, మీకు దూలాలు ఏం తెలుస్తుంది? కనుక పాత ఇళ్ళకి వెళ్ళండి. పాత ఇళ్ళ పెంకుటిల్లుకు వెళితే ఆ ఇళ్ళలో పెద్ద పెద్ద దూలాలు ఉంటాయి, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. అంటే ఆ దూలాల మీద మళ్ళీ స్ట్రక్చర్ పెడతారు. స్ట్రక్చర్ పెట్టిన దానిపైన పెట్టి అక్కడ ఏం చేస్తారు? కప్పు వేస్తారు. అంటే ఇక్కడ రాయబడిన మాట గమనించాలి. దేవుడట తన కొరకు తన గదులను జలములలో దూలములు ఏం చేశాడంట? వేసాడంట. ఇప్పుడు 13వ వచనంకి వచ్చి రాయబడిన మాట తన గదులలో నుండి. ఏ గదులు? అదిగో అక్కడ వేసినే 3వ వచనములో. ఆ గదులలో నుండి ఆయన కొండలకు జలధారలను. మీరు కానీ కొన్ని ప్రాంతాలకు వెళితే మీకు అర్థమవుతుంది. కొన్ని కొండల ప్రాంతాలకు వెళితే ఆ కొండలలో నుంచి ఎక్కడి నుంచో వస్తుంటాయి నీళ్లు, ఎవరికి అర్థం కాదు.
ఎవరికి అర్థం కాదు. అవి అలాగా అంత ఎత్తు నుంచి ప్రవహించి కిందకి ఏమవుతుంటాయి, పడుతుంటాయి. నయాగరా జలపాతాలు. మీరు కానీ హిమాలయ పర్వతాలకు వెళితే హిమాలయ పర్వతాలలో నుంచి పుట్టినవే గంగా, యమున, బ్రహ్మపుత్ర. ఈ 3 నదులను ఏమంటారు, ఏమంటారు, జీవనదులు అంటారు. అదేవిధంగా భారతదేశంలో జీవనదులు ఏవి, ఈ 3. కృష్ణ ఎండిపోద్ది, గోదావరి ఎండిపోద్ది, కానీ ఆ 3 నదులు ఎప్పుడు కూడా ఎండవు. ఎందుకు? అవి ఎప్పుడు కూడా ఆ మంచు పర్వతాల్లో నుంచి ఏమవుతుంటుంది కనుక వర్షాకాలంలో వర్షం నీరు, అలాగనే చలికాలంలో యొక్క ఆ నీరు ప్రవహిస్తుంది, ఎండాకాలంలో మంచు కరిగి ఆ నీళ్ళలో ఏమవుతుంది, ప్రవహిస్తుంటుంది. కనుక అవి ఎప్పుడు కూడా ఎండిపో జీవనదులు అని అంటారు భారతదేశంలో. సో జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు ఇక రాయబడిన మాట ప్రకారముగా తన గదులలో నుండి ఆయన కొండలకు జలదారులను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి అధ్యాయం అంతా. దేవుని యొక్క అద్భుతమైన సృష్టి ఎలాగ నిర్మించాడో ఈ 35 చరణాలలో చక్కగా వర్ణిస్తాడు. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన భూమిని కలుగ చేసిన విధం, అలాగనే ఆ జలములకు దేవుడు ఏం చేశాడంటే, అక్కడ ఉంది చూడండి ఒక మాట, 7వ వచనం చదువుతారా? నీవు గద్దింపగానే అవి పారిపోయెను, నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. ఇప్పుడు గమనించాలి, 8వ వచనం నేను చదువుతున్నాను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కును, పల్లములకు దిగును, అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండునట్లు. గమనించాల పదాలు. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి, వేటికి, సముద్రాలకి. మీరు సముద్రం దగ్గరికి వెళ్తే మీకు అర్థమవుతుంది ఆ సంగతి. అక్కడ దాకా పొంగుకుంటా వస్తుంది. అక్కడి నుంచి మీరు దరి నడుస్తున్నప్పుడు ఆ అలలు వచ్చి దాదాపు ఒక 10 మీటర్ల పైకి వస్తాయి. వచ్చేసి మళ్ళీ ఏమవుతాయి, వచ్చి మన ఇళ్ళలోకి వస్తాయా, మళ్ళీ ఏమవుతాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి లోపలికి. దేవుడు దానికి ఏం చేశాడు, దాటి రాజాలకుండా హద్దును నియమించాడు. మీకు ఆశ్చర్యం, భూమి ఎట్లా ఉంది, గుండ్రంగా ఉంది కదా. గుండ్రంగా ఉంటే ఇప్పుడు ఈ గుండ్రంగా ఉన్న దాని మీద నీళ్లు పోస్తే ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు గుండ్రంగా బంతి తెచ్చాము, బంతి మీద పైన నీళ్లు పోసాము, నీళ్లు పోతే ఏం కావాలి, పైన నిలబడతాయండి. మరి కిందకి రావాలి. మరి భూమి మీద, మన భూమి మీదకి రావట్లేదు నీళ్లు, గుండ్రంగా ఉంటుంది కదా. ఇది భూమి గుండ్రంగా ఉందని తెలుసు మనకి. ఆ భూమి గుండ్రంగా ఉంటే ఇప్పుడు గుండ్రంగా ఉన్నప్పుడు నీళ్లు పైకి వచ్చినప్పుడు మరి భూమి మీద పడాలి కదా. మరి ఎందుకు పట్టలేదు ఇవన్నీ? మీరు చదువుకొని ఉంటారు, లేదా మీరు చదువుకోబోదు చదువుకోండి. దానికి కొన్ని పద్ధతులు, కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కనుక వేగంగా తిరుగుతూ ఉంది ఇది. నీళ్లు కూడా కలిపి ఏమవుతుంది, తిరుగుతూ ఉంది. ఖాళీ భూమి, భూమి యొక్క జలాలు 100కి 60%, 65% ఏంటిది, నీళ్లే భూమి ప్రపంచంలో, ఈ భూమి మొత్తం మీద. అయినా కూడా భూమి మీదకి ఆ నీళ్ళు ఏం కావట్లేదు, రావట్లే. దేవుడు దానికి ఏం చేశాడట, నీవు ఎంతవరకే హద్దు అని నియమించాడు. ఈ వర్ష ఋతువు, వేసవి కాలము, శీతాకాలం ఎలాగ ఏర్పడుతున్నాయి? కారణం ఏంటి చెప్పండి? ఇక్కడే ఉంది వచనం ఈ అధ్యాయంలో, అందుకని చెప్తున్నాను. చూడండి, ఆ వచనం కూడా మీకు చూపిస్తాను. రండి, 19వ చరణం చదువుతారు ఒకరు గట్టిగా. ఋతువులను తెలుపుటకై, గమనించాలి ఆ పదాలు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని ఏం చేశాడు, భూమి చుట్టూ చంద్రుడు తిరగకపోతే ఈ కాలాలు ఏర్పడవు. తెలుసా మీకు? దేవుడు నీ యొక్క సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నాడు. అదే సమయంలో చంద్రుడు భూమి చుట్టూ ఏమవుతున్నాడు, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్న బట్టి ఏమవుతుంది, వర్షాకాలమని, వేసవి కాలం. ఇక్కడ రాయబడినది ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని ఏం చేశాడట, నియమించెను. బైబిల్ గ్రంథములో నియమించెను అని ఒక పదం ఉంటుంది.
మీరు ధ్యానం చేసుకోండి, అది పెద్ద సబ్జెక్ట్. అది దేవుడు నియమించాడు. మీకు అర్థం కావటానికి కొరకే ఒక దైవజనుడు చెప్తాడు వాక్యం. ఇప్పుడు న్యూటన్ కనుక లాస్ ఉంటాయి, లా ఎప్పుడు మారదు, జ్ఞాపకం చేసుకోండి. కానీ సిద్ధాంతం ఏమవుతుంది? మారిపోతుంది. ఒకప్పుడు ఏ సిద్ధాంతం ఉందంటే భూమి బల్లపరుపుగా ఉండునని సిద్ధాంతం వచ్చింది. అయితే రాను రాను శాస్త్ర విజ్ఞానం పెరిగే కొలది భూమి బల్లపరుపుగా లేదు, భూమి ఎట్ట ఉందని తెలిసింది. అంటే సిద్ధాంతం మారుతుంది కానీ నియమం మాత్రము మారదు. నియమం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, తాను భూమి చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ, అది నియమం. నియమాన్ని ఎవరు మార్చలేడు. ఇక్కడ రాయబడింది అదే, ఋతువులను కలుగ చేయటానికి కొరకై, తెలియపరచటానికి కొరకై దేవుడు చంద్రుని ఏం చేశాడట? నియమించాడట. దేవుడు లేడని మూర్ఖంగా వాదించే ఎవడైనా సరే చంద్రుడు కాసేపు ఆపేస్తే కనుక ఏర్పడతాయని చూడండి ఋతువులు. ఉంటే ఎండాకాలం అన్నా పూర్తిగా ఉంటే సంవత్సరం, ఉంటే చలికాలం అన్నా ఉంటుంది. దేవుడే ఇవన్నీ కలుగ చేశాడు. ఎవడు కలుగ చేయాల? ఎవరు కలుగ చేయాల? మీరు తర్వాత చదువుకోండి ఆ భాగవంతా. 104:35 చరణాలు ఇంటికి వెళ్ళా చదవండి. నేను చదవమని చెప్తున్నప్పుడైనా కనీసం చదవండి. వెళ్తే కొంచెం బుర్రలోగానే ఎక్కుద్ది. అది నా బాధ. ఎందుకంటే ఈ మట్టి బుర్రలలో పనికి మాలిన చెత్త అంతా పెట్టుకుంటామంటాం. దేవుని వాక్యమును బుర్రలోకి పోనివ్వండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉన్న విలువైన విషయాలు ఏందో అర్థమవుతాయి. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని ఎవడు ఏం చేయలేడు. కనుక నువ్వు బంగారం పైకి ఇసిరేసినా, ఇసుక పైకి ఇసిరేసినా, రాయి పైకి వేసినా, లేకపోతే చెప్పులు పైకి వేసినా ఏమవుతుంది? నియమం అది. ఆ నియమాన్ని ఎవడు ఏం చేయలేడు, మార్చలేడు. కనుక దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని ఆయన ఏం చేశాడు? నియమించను. హెబ్రీ 9:27 మన చూడాల్సిన పని లేదు. నియమించాడు దేవుడు. పగటిని ఏలటానికి సూర్యుడిని, రాత్రిని ఏలటానికి చంద్ర నక్షత్రములను దేవుడు 4వ రోజు ఏం చేశాడు? ఆది కాండములో నియమించాడు. ఎవడైనా నియమాన్ని రద్దుపరచగలడా ప్రపంచంలో? ఎవడు రద్దుపరచలేడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రతి అక్షరము పొల్లు, ప్రతి పదము, ప్రతి సెంటెన్స్ కూడా అద్భుతమైన వాస్తవం. అది వాస్తవం. మీ తర్వాత అంతా చదువుకోండి. దేవుడు ఆ జలాలను, నదులను, ఆ సముద్రం కలిసి వాటి ఒడ్డున కనుక చెట్లను పెట్టాడు. ఆ చెట్ల పైన కనుక పక్షులను పెట్టాడు. పక్షులు ఏం చేస్తాయంట? పాటలు. చూడండి అక్కడ రాయబడిన మాట ఉంది. ఆ మాట పక్షులు 17వ వచనం. అచట పక్షులు తమ గోళ్లను కట్టుకొనును, అచట సరళ వృక్షము పైన కొంగలను వాసము చేయును. ఆ పాట కాదు, పక్షులు పాటలు పాడుకొని ఉన్నది. ఒక మాట చూడండి. ఆ 12వ వచనం. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మల నడుమ అవి సునాదము. దేవుడు వాటికి నివాసములను ఏర్పాటు చేశాడు. మీరు కానీ అరణ్యానికి వెళితే, లేకపోతే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు నెట్ ఉంటే సెల్ ఫోన్లో నెట్లో క్లిక్ చేయండి. అమెజాన్ ఫారెస్ట్ అని. అమెజాన్ ఫారెస్ట్ ప్రపంచమునకు, ఈ భూమండలానికి 160% కంటే ఎక్కువగా ఆక్సిజన్ సప్లై చేస్తుంది అడవే. అమెజాన్ ఫారెస్ట్ అని క్లిక్ చేసి చూడండి. ఎంత దట్టమైన అరణ్యం అంటే ఈ రోజుకి ఆ ప్రాంతంలో వెళ్ళలేని ప్రాంతాలు ఉన్నాయి.
అమెజాన్ అడవులలో. ఈ రోజుకి మనుషుడికి తెలియని అనేక పక్షులు అంతా అక్కడ జంతువులు ఉన్నాయి. మనుషుడు వెళ్ళలేడు, అంత భయంకరమైన అడవి అది. దాన్ని ఎవడు చేశాడు? ఏ శాస్త్రవేత్త దాని ఆ అమెజాన్ అడవులను వేశాడు? లేదు, దేవుడే వాటిని ఏం చేశాడు? కలుగ చేశాడు. ఒక్కసారి చూస్తే, నేను చూశాను అమెజాన్ ఎట్నిక ఫారెస్ట్ నెట్లో, కావాలని చూశాను. నిజంగా వెంత కొలుపుతుందన్నమాట, ఆశ్చర్యంగా ఉంటుంది. ఆకాశమనంటే అంతే చెట్టులు. ఎవడేశాడు? ఎవడ కర్ల గట్టి కట్టాడు వాటికి స్ట్రైట్గా పోవటానికి? మనకి 4 సార్లు కడితేనే ఇప్పుడు ఆ చెట్టు అక్కడ మిట్లు పక్కన 10 వంకర్లు పోయింది. ఏది? 4 సార్లు కడితేనే, దానికి కర్రలు కడితేనే. మరి ఇప్పుడు ఆ అడవుల్లో ఎవరు కడతాడు కర్రలు? కానీ జ్ఞాపకం చేసుకోండి, అంటే దేవుడు ఎంతగా సృష్టి యావత్తులో మానవ మనుగడ కొరకాయి. అందుకని నేను చదివించాను 2 వచనాలు, 13వ వచనం చివరి భాగము, 24వ వచనం చివరి భాగం. అక్కడ నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచు ఉన్నది, నీవు కలుగ చేసిన వాటితో భూమి నిండి ఉంది. నిండి ఉన్నది. ఇప్పుడు దేవుడు కలుగ చేసినట్టుగా వాటితో నిండి ఉన్న భూమి మీద మనం ఏం చేస్తున్నాం? నివాసము చేస్తున్నాం. నిండి ఉన్న వాటిని మనము తెచ్చుకొని సద్వినియోగము చేసుకుంటున్నాం. చేసుకుంటూ కూడా నాకంటే గొప్పవాడు ఎవడు, దేవుడు ఎక్కడున్నాడు చూపించట్టాడు ఈ మొనగాడు. అర్థమైందా? దేవుడు నింపిన వాటిని తెచ్చుకొని ఇల్లు కట్టుకొని, నీ ఇటుకలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? చెప్పండి, ఇటుకలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇటుకల బట్టి నుంచి తెచ్చుకొచ్చావు. ఇటుకల బట్టుకులకు ఎక్కడి నుంచి వచ్చినాయి? కానీ మీరు పోయి చూడండి ఒకసారి అద్దంకి దగ్గర. కానీ అద్దంకి దర్శికి వెళ్ళేటప్పుడు, అలాగనే ఇక్కడి నుంచి మీరు దర్శికి వెళ్ళే అద్దంకి వెళ్ళేటప్పుడు దాన్ని ఏమంటారు? కొమ్మలపాడు ఊరు. అది ఇక్కడ ఇటువైపు ఉంటాయి, ఇటు బట్టీలు ఉంటాయి. తర్వాత కరవాదికి వెళ్ళండి, అక్కడక్కడ. కానీ గిటికి బట్టీలు ఉంటాయి. ఆ బట్టీల పక్క పెద్ద మట్టి దెబ్బలు ఉంటాయి. అవి వాళ్ళు ఇంకొక చోట ఏం చేస్తారు? దాన్ని తెచ్చుకొని అక్కడ నిల్వ ఉంచుకుంటారు. ఆ మట్టిని పిసికి దానిలో బొగ్గు కలిపి తొక్కి వాటిని ఇటుకలు చేస్తారు. ఈ బొగ్గు ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా భూమిలో నుంచి వచ్చింది. నీవు కలుగ చేసిన వాటితో భూమి ఏమైంది? నిండింది. నిండిన దాంట్లో నుంచి మనం తెచ్చుకొని దేవుడు ఎక్కడున్నాడు చూపించంటే వెర్రి కదా ఇది. ఆయన నింపిన దానిలో నువ్వు తీసుకొచ్చుకొని దీన్ని తింటా తాగుతా కనుక తందనాలు ఆడతా, నువ్వు దేవుడు ఎక్కడున్నాడు చూపించంటే. దేవుడు నింపిన వాటిని ఈరోజు మనుషుడు ఏం చేస్తున్నాడు? అందుకని ప్రస్తుతం చాలా భయంకరమైన వాతావరణం ప్రపంచంలో ఉంది. ఉన్న పెట్రోల్ అయిపోబోతుంది, ఉన్న మంచినీళ్ళ సోర్సెస్ కూడా ఏం కాబోతున్నాయి? కనుక పూర్తిగా ఇది కాబోతున్నాయి. దేవుడు నింపి పెట్టిన వాటిని మనుషుడు ఏం చేస్తున్నాడు? తన జీవితంలో తన స్వప్రయోజనము కొరకై, సుఖ విలాసాల కొరకై తన ఇష్టానుసారంగా వాటిని వాడేస్తున్నాడు. చివరికి కొంపకి ఏం చేసుకుంటున్నాడు? వాడి నిప్పు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు గగ్గోలు అందుకొని ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేస్తే 6వ అధ్యాయంలో కొలత ప్రకారముగా రేపు రాబోయే రోజులు బియ్యం, కొలత ప్రకారంగానే నీళ్లు, కొలత ప్రకారంగానే నూనె, కొలత ప్రకారంగానే పప్పు ధాన్యాలు. ఇంత చూసారు ఆ మాట? చూడండి, మాట చదువుతున్నాను. 6వ అధ్యాయం. దేవుడు అప్పుడే రాయించాడు, భవిష్యత్తులో ఇవన్నీ పొంచి ఉన్నాయి కనుక. 6వ అధ్యాయము వచనం 5, 6 చదువుతున్నాను నేను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవ చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండినను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు. ఆ పదాలు గమనించాలి. అన్ని లెక్కల ప్రకారమే, కొలతల ప్రకారమే రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు ఉన్నాయని పారబోతుంటివే, రేపు పారబోత్తానికి కూడా దొరకవు. నీకు ముఖం కడుక్కోవటానికి కూడా దొరుకుతాయో లేవుతాయి నీకు.
కొలతల ప్రకారమే కానీ రేపు రాబోయే రోజుల్లో. లేకపోతే ఒకడిని ఒకడు కొట్టుకొని ఏమవుతారు? చచ్చిపోతారు. అది కనుక దేవుడు తాను కలుగ చేసిన వాటితో భూమిని నింపాడు. తన క్రియల ఫలమ చేత భూమిని ఏం చేస్తున్నాడు? తృప్తి పరుస్తున్నాడు. సో దానిలో ఉన్న ఆ భూమి పైన ఉన్న మనమును ఆ నింపిన వాటిని తెచ్చుకొని మనం ఏమవుతున్నాం? ఈరోజు సుఖపడుతున్నాం, బట్టలు వేసుకుంటున్నాం, కనుక అన్నం తింటున్నాం, నీళ్లు తాగుతున్నాం. ఆ క్రియల ఫలము చేత మనము కూడా తృప్తి పొందగలుగుతున్నాం. లేకపోతే ఎండి కాలి సచ్చేవాళ్ళం మనం. సో దేవుని ప్రేమను మర్చిపోవద్దు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చెప్తున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా చదవండి. దేవుడు కలుగ చేసిన సృష్టి నీకు అంతు పట్టదు. అక్కడ కొన్ని వచనాలు ఇందా చదివాం కదా, 3వ వచనం. ఆయన తన గదులను జలములలో దూలములు ఏం చేశాడంట? ఏడా జలములలో దూలాలంటారు. సో ఇది మనుషునికి జ్ఞానమునకు అందని విషయం. సో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలముగా ఆ దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ సంతృప్తి పడుతూ తృప్తి కలిగి దేవుని కొరకే బ్రతకటానికి కొరకే తీర్మానం చేసుకుని ముందుకు వెళదాం. సరే, మన భాగానికి వచ్చేద్దాం. బాలుడైన సమూయేలు ఎదుగుచూ ఉండెను, మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉండెను. అతడు దేవుని సన్నిధుల్లో ఉండి ఏమవుతున్నాడట? ఎదుగుచూ ఉన్నాడు. ఇప్పుడు ఈ రాత్రి నేను ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. నా దినభాగం మత్తయి సువార్త 9వ అధ్యాయం తీసి దగ్గర పెట్టుకోండి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మీ మధ్యలోకి తీసుకురాబోతున్నాను. ఈ రాత్రి నేను చెప్పేటువంటి యొక్క భాగమునకు టైటిల్ ఏంటంటే, టైటిల్ జ్ఞాపకం చేస్తున్నా 9వ అధ్యాయానికి అవరోధాలు, ఆటంకాలు, అభ్యంతరములు, అవమానములు, అపహాస్యములను ఏలాగా ఎదుర్కొని ఎదగాలి. మళ్ళీ చెప్తున్నాను, యవన కాలములో కూడా మనమును మన జీవితంలో అవరోధాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అపహాస్యాలు వస్తాయి. వీటన్నిటిని ఎదుర్కొంటూ, ఇలాంటి ఆటంకాలను ఎదుర్కొంటూ ఎలాగా ఎదగాలి, అది ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే మత్తయి సువార్త 9వ అధ్యాయములో మనం వెతుక్కుంటాం ఇప్పుడు. సో జీవిత యాత్రలో ప్రతి ఒక్కరూ కూడా వారు ఎన్ని సంవత్సరాలన్నా జీవించనివ్వండి, వాళ్ళు చదువుకునే వాళ్ళైనా, ఉద్యోగం చేసే వాళ్ళైనా, లేకపోతే వివాహము చేసుకున్న వాళ్ళైనా, లేకపోతే పిల్లలు కలిగిన వాళ్ళైనా, ఇంకెవరైనా పని చేసుకునే వాళ్ళైనా, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళైనా, ఎవరైనప్పటికీ వారి జీవితంలో ఇలాంటి యొక్క ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు, అపహాస్యాలు, కనుక అభ్యంతరాలు ఎదుర్కోకుండా ఎవరు పైకి ఎదగలేదు. కానీ చాలాసార్లు యవనస్తులకు ఉండేటువంటి యొక్క స్వభావం ఏంటంటే, అవి ఏమీ లేకుండా నేనేం కావాలనుకుంటారు? చెప్పండి. ఓరకనే ఏమైపోవాలి? 100కి 99 మార్కులు వచ్చేసేయాలి. వస్తాయా? నోరు లేదా? చెప్పండి. ఇట్టు బుర్రలు ఊపుతున్నారు, నోరు లేదా? నోరు ఇచ్చింది దేనికి? మాట్లాడమని దేవుడు. బుర్ర ఇచ్చింది దేనికి? ఆలకించమని. అర్థమైందా? సో నోరుతో పలుకుతూ ఉండండి, చెబుతూ ఉండండి, నోరు గట్టిగా పట్టేసుకోండి. అదిగో బడికి అయిపోయేది, పోతా మాట్లాడుకుంటూ పోతూ ఉంటారే, ఒకరినొకరు తరుముకుంటారు, రెంకులు వేసుకుంటా, కేకలు వేసుకుంటా. నాకు అర్థమైపోద్ది అనమాట, ఓహో బడుగులు పెట్టారా అని. అంటే పిల్లకాయలు పోతుంటే మాకు అర్థమవుతుంది ఉంది. వాళ్ళు నెమ్మదికి పోరు, వాడిని తోసుకుంటూ వెండి దోసుకుంటూ. మీరు కూడా ఎంత చూస్తున్నాను 10th క్లాస్ పిల్లలను కూడా కేకలు వేసుకుంటూ పోతూ ఉంటారు. పోవద్దని చెప్పట్లే. ఇక్కడ ఏం చేస్తున్నారు? మరి ఏం చేస్తున్నారు? పలకండి రా అన్న కూడా ఉండవాకండి అలాగా. కనుక ఫ్రీగా ఉండండి.
ఇక్కడ మిమ్మల్ని తనట్లేదు. ఎవరు మిమ్మల్ని గోడ కుర్చీలు ఎవరిని ఎతనవా ఏమంటారు మిమ్మల్ని రేపటి నుంచి గోడ కుర్చీలు. సో గోడ కుర్చీలు ఎవరికి వేయట్లే, సరే ఫ్రీగా ఉండండి దాని వాక్యాన్ని. సో యవన కాలముల్లో మీరు ఎదగాలని అనుకుంటే తప్పనిసరిగా ఇవి ఉంటాయి. ఏంటివి? ఇప్పుడు చెప్పినవి చెప్పండి, మీరు గట్టిగా చెప్పండి. ఏ ముందలించే శబ్దాలు రాట్లా, నోట్లో ముద్దు పెట్టుకున్నారా లేకపోతే మేము పెట్టమంటారా? చేసుకోవచ్చు. అవమానాలు, ఇంకా ఆటంకాలు, అభ్యంతరాలు, అపహాస్యాలు, అవహేళనలు ఇవన్నీ వస్తాయి. వస్తే వాటిని ఎదుర్కొని నిలబడేవాడే ఏమవుతాడు? ఎదుగుతాడు, ఇంకా ఎదుగుతాడు, ఇంకా ఎదుగుతాడు. అభ్యంతరాలు వచ్చేసినాయిలే, వాళ్ళు ఎట్టంటున్నారు వీళ్ళు ఎట్టంటున్నారు అనుకుంటే నీ ఎదుగుదల ఎన్నడూ కూడా ఎదుగుదల కాదు. రావాలి, నీ ఎదుగుదలకు పరీక్షలు రావాలి, నీ ఎదుగుదల నిరూపించాలి. అది నిరూపించాలి. అప్పుడే నువ్వు ఎదుగుతున్నావనే దానికి గుర్తు. అన్నీ బాగా ఉంటే ఎదిగితే గొప్ప ఏముందండి దాంట్లో గొప్ప ఏమీ లేదు. ఆటంకాల మధ్యలో నుండి ఎదిగితే దానికి గొప్పతనం ఉంది, గొప్పతనం ఉంది. సో యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన పరిచర్య ప్రారంభించాడు. ఈ పరిచర్య ప్రారంభించిన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ 9వ అధ్యాయములో ఇవన్నీ ఎదుర్కొన్నాడు. ఈ కొద్ది వచనాలలో అలాగనే మనము కూడా ఏం చేయాలి? వాటిని ఎదుర్కొని నిలబడాలి. లేకపోతే ఆ ప్రవాహమునకు మనం ఏం చేస్తాము? కొట్టుకొని వెళ్ళిపోతాం. కొట్టుకొని పోవటానికి కొరకు కాదు దేవుడు నీకు మనస్సాక్షినిచ్చింది. కొట్టుకోవడానికి పోవటానికి కొరకు కాదు, కాళ్ళు చేతులు ఈ దేహాన్ని ఇచ్చింది. కొట్టుకొని పోకుండా నిలబడి ఎదురొడ్డి నిలిచి వాటన్నిటిలో నుంచి పైకి రావటానికి కొరకై దేవుడు ఇవన్నీ నీకు సపోర్ట్లు అన్నీ ఇచ్చాడు. ఆ సపోర్ట్లన్నీ ఉపయోగించుకొని మనం ఏం చేయాలి? పైకి ఎదగాలి. సో యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చిన ఆటంకాలు ఎలాగొచ్చాయి, ఆయన ఎలాగ ఎదుర్కొంటూ వచ్చాడు అనేది నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నప్పుడు నా దృష్టికి తీసుకురాబడిన టైటిల్ అన్నమాట అది. అందుకని చెప్పాను అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ వాటిని ఎదుర్కొంటున్నాడో మనం ఇక్కడ గమనిద్దాం ఈ యొక్క భాగము ద్వారా. సో వెళ్తున్నాను నేను 9వ అధ్యాయము 1 నుండి. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టియున్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా. ఇదిగో వచ్చిన ఆటంకం. ఇక్కడ ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభు ఏం చేశాడు? ఎందుకు వచ్చిన ఆటంకం? నా ముఖం చూస్తే ఏమవుతుంది మీకు? నేను చదివానికి ఇప్పుడు చెవులు గలవాడు ఏం చేయాలి? వినాలి. మీరేమంటున్నారు? ఏందో కదా. అందుకని మనకు మార్కులు రావడానికి కారణం ఏందో తెలుసా? బడిలో పాఠాలు చెప్పేటప్పుడు అసలు సరిగను ఇట్ట గిల్లుకోవటం అట్ట గిల్లుకోవటం. చూడు రే ఆడ ఆ సెట్ వేసుకొని వచ్చాడు, ఆ అక్క చూడు నిన్ను వేసుకొని వచ్చినట్టు నీకు పంజాబ్ వేసుకొని ఈ నీకెందుకు? ఏ చేసుకొని వచ్చి నీకెందుకు? కరిక నీవేదో నీ పాఠం చూడు, అది విను. ఏం చేసిందాము? అది విని ఇదని. సో పాట వినండి జాగ్రత్తగా. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? నోటి తెరిసే. కనుక
ఒక పక్షవాయు గల వాడిని ఏం చేశారు? తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వారి విశ్వాసాన్ని చూచి ఏం చేశాడు యేసు? నీ పాపములు క్షమించబడి ఉన్నాయన్నాడు. అంటే అంటంతో అక్కడ శాస్త్రులు అని కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఒక ఆటంకం. ఏమంటున్నారు వాళ్ళు? ఇతడు దేవదూషణే చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా. ఒకటి గమనించుకోండి, మీరు ఏ పని ప్రారంభించినా జాగ్రత్త గమనించాలి. మీరు ఏ పని ప్రారంభించినా, అది చదువే కానీ, పనే కానీ, లేకపోతే ప్రయాణమే కానీ, ఏది ప్రారంభించినా మిమ్మల్ని అందరూ మెచ్చుకునే వాళ్ళు ఉంటారు అనుకోబాకండి. ఇంతకుముందు చెప్పానుగా నేను, కొత్త కోడలు ఇంటికి వచ్చిందంట. కోడలు వస్తే ఆ కోడలు అత్తయ్య మనం అనుకుంటుందేమో అనుకొని కొద్దిగా అన్నం వేసుకొని తింటుందంట. ఏమని? కొత్తగా వచ్చింది కదా, కొత్త కోడలకి భయం కదా మొట్టమొదటిలో. కొత్త కోడలు ఏం చేస్తుంది? కనుక కొంచెం కొంచెం అన్నం వేసుకొని తింటుందంట. అప్పుడు అత్తమ్మందంట, ఏం ఉంది కదా వేసుకొని తినకూడదా అందంట. ఏమంది? కనుక ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెట్టాలనే కనుకొని కొంచెం వేసుకొని తిన్నదంట. అప్పుడు ఏమంది? కనుక తినకూడదా, అంత ఇట్లా ఉండకూడదు, పిసినారుగా ఉండకూడదు అందంట. సరే, మళ్ళీ పూర్తిగా తర్వాత ఒక వారం అయిపోయిందా, చూసిన తర్వాత మళ్ళీ అట్లా ఏంటంటే అత్తమ్మ నీకు చెప్తుంది అనుకుని బాగా వేసుకొని తిందంట. బాగా వేసుకుందంటే ఇంత తిని ఇంతలా ఊరిపోతుందని మళ్ళీ అంటుందంట. నేను చెప్పింది అర్థమవుతుంది మీకు? అంటే ఎవరి కోసం తింటున్నావు నువ్వు? చెప్పండి, చెప్పింది అసలు సభ. ఎవరి కోసం తింటున్నా? మీ అత్తమ్మ కోసం తింటున్నావా? నీ కోసం తింటున్నావా? వాళ్ళు అనుకుంటానే ఉంటారు, నువ్వు ఇంత తింటేనేమన్నా కక్కుర్తి పడకపోతే ఏమైందంటారు. అదేమైందా? ఇంత వేసుకొని తిన్నావంటే అబ్బ మొత్తం కుండ ఖాళీ చేస్తుంది అంటారు మరి. ఎందుకంటే మనుషుడి తత్వం అది. నువ్వు ఏ పని ప్రారంభించినా, అది చాలా మంచి పని ప్రారంభించినా ఏమంటారు? ఎవడో ఒకడు ఏం చేస్తాడు? పుల్లలు పెడుతుంటారు. ఇక పుల్లలు పెట్టేసరికి మనకేమైపోద్ది చెప్పండి? ఇప్పుడు ఆ కోళ్ళ ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు తక్కువ వేసుకుంటేనేమన్నా తక్కువ వేసుకుంది, ఎక్కువ వేసుకుంటేనేమన్నా ఏముంది? కుండల లాగెత్తుందంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆమె మీరేం చేస్తారు చెప్పండి? ఆ సంగతి అడుగు, మీరేం చేస్తారు? ఏ నట్ట చూస్తుండేది నాకు మీరు కొడతారండి, మీ అత్త తాపాలా తీసుకుని. ఇప్పుడు అదే టైపులే అండి. ఇప్పుడు అంతా అసలు లోబడి తత్వం అంతా ఎంత టిట్ ఫర్ టాట్ అనమాట. అంతా ఉంటాం పోతే పోవటం, అంతే, రెండే రెండు. ఎక్కడ ఓర్చుకొని మీ కాలంలో ఓర్చుకున్నారులే, మా వల్ల కాదు. ఒకసారి ఒక అక్కని అంటుంటే, ఏమక్క అన్నం వండటం నేర్చుకోకూడదా? కనుక నీ యొక్క వంటలు తోమటం నేర్చుకోకూడదా? ఆ ఉద్యోగం చేసి పని మనిషిని పెట్టుకుంటాను అంటుంది. ఏంటంట? పని మనిషిని పెట్టుకుంటుందట అక్క. రేపు మొత్తం చేసి పెడితే పని మనిషి మొత్తం పాస్ అంతా దాంట్లో అన్నం వేసి కనుక అన్నంలో కూర వేసి వండుద్దులు అప్పుడు బ్రహ్మాండంగా తింటే కానీ రుచి పలవాలన్నా. అట్ట తయారయ్యారు ఈ రోజుల్లో. సంగమా, జ్ఞాపకం చేసుకుందాం, తినేది ఎవడి కోసం? నా కోసం. తక్కువ తింటున్నారని అనుకున్నా, ఎక్కువ తింటున్నారు అనుకుని ఎంత కావాలో అంత తింటాల్సిన బాధ్యత నాది. వాళ్ళేమనుకుంటే నాకేమైంది? మనం ఎక్కువగా ఈ లోకంలో బతుకుతుంది ఎవరి కోసమో తెలుసా? పక్కన వాళ్ళ కోసం. వాళ్ళు ఏమనుకుంటారు, ఈమెనుకుంటారు. కనుక ఎవడేమనుకుంటాడు నీకెందుకురా నాయన? కనుక నీ బతుకు నీది, నా బతుకు నాది. నేసుకొని వచ్చిన బట్టలు వేసుకొని వస్తే ఆ అక్క నేను వేసుకొని వచ్చుకొచ్చిన సొత్తంతని అందుకొని ఈరోజు ఏం చేశాను మళ్ళీ అంటే డబ్బులు ఇంకో 2 జతలు కొనుక్కోటానని చెప్పు. అర్థమైందా? అంటే ఈసారి ఎప్పుడన్నా అంటే ఎవరన్నా అంటే ఏం చెయ్యి? కనుక డబ్బులు నా దగ్గర లేవు, 2 జతలు కొనుక్కుంటా, లేకపోతే కొనుక్కొని తీసుకుంటారా, కనుక నీ ఇష్ట ప్రకారంగా రోజుకు ఒక డ్రెస్ వేసుకుంటా అని చెప్పు. ఇక నోరు మూసుకొని మాట్లాడదు, ఇక మాట్లాడరు, నీ జోలికి రారు. కనుక అడిగితే అంటే అసలే మాకే పెట్టింది నిప్పు అనుకొని ఏం చేస్తారు? నోరు మూసుకొని ఉంటారు. అది కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న పనిని
ఆటంకపరచటానికి కొరకై శాస్త్రులు పరిసయ్యులు అనే వాళ్ళు ఇక్కడ రాయబడిన మరి శాస్త్రులు ఏమంటున్నారండి? కనుక వారు అన్నారు, ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము వాళ్ళు అనుకుంటున్నారని యేసు ప్రభు ఆపేశాడా? చదవండి, కింద చదవండి, చదవండి గట్టిగా. యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు? చాలు. ఎందుకు మీరు దురాలోచన చేస్తున్నారు? పాపములు క్షమించబడి ఉన్నటువంటి సులభ, నువ్వు లేచి నడవంటము సులభ, చెప్పండి మీరే అంటే. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆ అంశం మర్చిపోవద్దు. అభ్యంతరములు, ఆటంకములు అనేవి జీవితములో ఎలాగ ఎదుర్కొని ఎదగాలి, అది ప్రశ్నకు సమాధానం మనము చూసుకుంటున్నాం. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చినటువంటి యొక్క ఆ అభ్యంతరం కానీ, ఆటంకం కానీ, అవరోధం కానీ ఏదైనా సరే, దానిని యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ ఎదుర్కొన్నారో చూడండి. వాళ్ళు అన్నారని బాధపడి అక్కడి నుంచి పారిపోలేదు ఆయన. యవనస్తులని మీకు అదే చెప్తున్నాను, ఒక మంచి పని తలబెడుతున్నప్పుడు, ఒక మంచి కార్యము తలబెడుతున్నప్పుడు 10 మంది 10 రకాలుగా వాగుతుంటారు. దానిని నీవు మనసున పెట్టకూడదు. నీకు చేతనైతే సరైన సమాధానం చెప్పు, లేకపోతే మౌనంగా ఏం చేసి పని చేసుకొని ఈతలకు యేసుక్రీస్తు ప్రభువారు వారి హృదయములలో ఉన్న దురాలోచనని ఎరిగి వారితో మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడిన వెంటనే వారు నోరులు ఏమైనాయి? మూయబడ్డాయి. సో ఇది మొదటి ఆటంకం. ఇప్పుడు క్రిందకు వచ్చేస్తున్నాను, 2వ పారాగ్రాఫ్ 9వ వచనం నుంచి. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయ్య అని ఒక మనుషుని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, అక్కడెవరు? శాస్త్రులు. ఇక్కడెవరు? పరిసయ్యులు. అది చూచారు. ఏది చూశారు? కనుక మత్తయ్య అనే వాడు యేసు ప్రభు చెప్పిన వెంట లోబడ్డాడు, ఇంటికి వెళ్ళాడు, భోజనానికి ఆహ్వానించాడు. వెళ్తే యేసు ప్రభుతో పాటు సుంకరులు, పాపులు, శిష్యులందరూ ఏం చేశారట? భోజనానికి కూర్చోవడం చూశారట. చూచి ఇప్పుడు ఏమంటున్నాడు చదవండి. మీ బోధకుడు పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను. ఇదొక టైపు, అర్థమైందా? అదేమన్నా ఆ టైపు. ఇప్పుడు ఇదేమన్నా వాళ్ళతో కూర్చొని భోజనం ఎందుకు చేస్తున్నాడు ఈయన? దేవుడు అంటున్నాడు కదా, దేవుని కుమారుడు అంటున్నాడు కదా, మరి సుంకర్లతో పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు ఏందని వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు సమాధానం చూడండి. ఆయన మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవాడికి వైద్యుడు చాలు. మీరు ఆరోగ్యం కలిగిన వారైతే మీకు అక్కర్లేదు వైద్యుడు. వైద్యుడు దేనికంటే ఆరోగ్యం లేని వాడికి వైద్యుడు. వాళ్ళందరూ ఎవరు? ఆరోగ్యం లేనివాడు. మీ దృష్టిలో సుంకరులు, పాపులు అంటే ఎవరు? రోగాల్లో ఉన్నవాళ్ళు, నరకానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకే వైద్యుడు. బాగున్నాడు ఎవడైనా హాస్పిటల్కి వెళ్తాడా? వెళ్ళటంతో కానీ డాక్టర్ గారు ఏమడుగుతాడు చెప్పండి? నువ్వు వెళ్ళటంతో, రూమ్లోకి వెళ్ళటంతో, ఒకవేళ ఆడామి కానీ మగామి కానీ ఉన్నారు, వెళ్ళటంతో నిన్ను కూర్చోబెట్టి ఏమంటారు? ఏం చెప్పండి గట్టిగా, మీరు పోలేదు ఎప్పుడు. రాఘవాలు వచ్చాడు మీ ఇంటికి, ఏమని అడుగుతాడు? ఏందని అడుగుతాడు. లేకపోతే ఒకసారి ఇంజక్షన్ ఇచ్చేస్తాడా? ఇంజక్షన్ ఇవ్వడా? ఎందుకని? ఎందుకు పిలిచావో చెప్పాలి ముందల. నీకు కడుపు నొప్పా, లేకపోతే విరోచనాలు అవుతున్నాయా, లేదా గుండె నొప్పా, లేకపోతే ఇంకో నొప్పి అని ఏం చేయాలి? చెప్పాలి. చెబితే తర్వాత అడుగుతాడు ఎప్పుడు నుంచి అని. రెండో ప్రశ్న. అప్పుడు మళ్ళీ చెబుతావు ఎలాగవుతుంది అని అంటాడు. ఇన్ని అడిగిన తర్వాత నీకు ఎందుకు ఇంజక్షన్ వేసి పోకూడదు అంటే ఎట్లుంటుంది ఆయన? ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు అనుకో, నీకు ఎట్లుంటుంది?
చెప్పండి. ఏ రూతమక్క ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు అనుకో, ఎట్లుంటుంది నీకు? ఉన్న కళ్ళు పోతాయి, అర్థమైందా? ఉన్న కాళ్ళు కాస్త ఏమవుతాయి? చచ్చుపడిపోతాయి. అయ్యో ఏదో ఇంజక్షన్ ఇచ్చాడని రాగలు చుట్టూ ఆడి పోసుకుంటారు మీరు. మరి నువ్వు రోగం చెప్పకపోతే ఆయన ఏదో ఏం చేస్తాడు? మరి ఇక్కడ గుచ్చుతాడు, ఇక్కడ గుచ్చుతాడు, పడిపోతావు. ఇటు కాలేసి పడిపోతే. కనుక జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎవరికంటే వైద్యుడు అనారోగ్యంలో ఉన్నవాడికి, వాళ్ళు నా దగ్గర కూర్చొని భోజనం చేస్తుంటే నేను కూర్చోబెట్టుకుంటే నీకేమైనా దబ్బుడా అంటున్నాడు దేవుడు. అర్థమైందా? ఆయన దగ్గర నీ దగ్గర కూర్చొని చావట్లేదుగా, నా దగ్గర కూర్చున్నారు, నేను కూర్చోబెట్టుకున్నాను, నాతో కలిసి వాళ్ళందరూ భోజనము చేస్తున్నారు. కనుక ఇక్కడ జాగ్రత్త గమనించాలి. మొదటిది కనుక శాస్త్రులు వచ్చారు, రెండోది పరిసయ్యులు వస్తున్నారు. ఏంటయ్యా నువ్వు వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తా? భోజనం చేయకూడదా? భోజనం చేయకూడదా? డాక్టర్ చదివింది దేనికి మరి? ఈయన వెళ్ళిపోయినాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. లేచావా? లేగు, చక్కగా కూర్చొని భలే నిద్రపోతున్నాడు. భలే నిద్రపోతారు మీరు కూర్చొని. నాకు అదే ఆశ్చర్యం తెలిసిన. కూర్చొని భలే, నాకు అసలు కూర్చొని అసలు నిద్ర రాదు ఎప్పుడో కానీ. సరే ఏదేమైనా మన నిద్ర రావటం మంచిదిలేండి, ఆరోగ్యానికి సూచనది. అలాగనుకొని కుంభకర్ణలో నిద్రపోవాలి, అర్థమైందా? సరే జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ రాయబడినట్టు మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఎదుర్కొంటూ వచ్చాడు. అంటే అభ్యంతరములను, ఆటంకములను ఆయన ఏం చేస్తున్నాడు? సావధానముగా ఒక్కొక్క దాన్ని ఏం చేస్తున్నాడు? ఎదుర్కొని ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఏం చేస్తున్నాడు? ఆయన పైకి వెళ్తున్నాడే కానీ వచ్చాయి ఆటంకాలు అనుకొని తోక ముడుచుకొని ఆయన ఏం చేయాలి? ఇంటికి వెళ్ళల. రెండు అయిపోయినాయి, మూడో చూద్దాం రండి. అదే అధ్యాయము వచనం 14 నుంచి. అప్పుడు యోహాను శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను. మొదట ఎవరు? శాస్త్రులు. రెండోసారి ఎవరు? పరిసయ్యులు. ఇక్కడెవరు? యోహాను శిష్యులు. అంటే యోహాను అంటే బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు. బాప్తిస్మిచ్చి యోహాను చనిపోయిన తర్వాత వాళ్ళందరూ యేసు ప్రభుని వెంబడిస్తారు, అది వేరే విషయం. సో జ్ఞాపకం చేసుకోవాలి, యోహాను శిష్యులు వచ్చి యేసు ప్రభు శిష్యులు అడుగుతున్నారు, ఏమయ్యా